ఏంటబ్బా పొద్దున్నే ఆటో వచ్చింది ఎంత పెద్ద లగేజ్ వేసుకొని. మన ఇంట్లో ఎవరు పెట్టలేదే నేను కాకుండా. ఒకసారి ఫోన్ చేసుకొని ఆర్డర్లు ఏం పెట్టారో చూసుకుంటే గుర్తొస్తుంది. హిహి, నేనే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది నేను ఎప్పటి నుంచో టేబుల్ ఒకటి, స్టడీ టేబుల్ కమ్ ల్యాప్టాప్ టేబుల్ లా ఉండేటట్టు ఒకటి పెట్టుకుందాం అనుకున్నాను. నేను ఎప్పుడు పెట్టినా అది ఆర్డర్ క్యాన్సిల్ అయిపోవడం, డిలే అవ్వడం, లేదంటే మన పిన్ కోడ్కి సరిగా డెలివరీ లేదని చెప్పడం, ఇదే జరుగుతుంది. బట్ ఫైనల్లీ వచ్చిందనమాట అనుకున్నది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏంటబ్బా రావట్లేదు. చాలా గట్టిగా ప్యాక్ చేశారు లోపల. బట్ యా, నేను యాక్చువల్గా ఇది మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మిగతా వెబ్సైట్స్ కూడా చూశాను, ఫ్లిప్కార్ట్, అమెజాన్ కూడా. వాటిలో ఎక్కడ రిటర్న్ ఆప్షన్ లేదు, ఓన్లీ రిప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది. దట్టు ప్రైస్ కూడా దీనికి దానికి ఒక 100 రూపీస్ డిఫరెన్స్ కూడా ఉంది. అమ్మయ్య, ఫైనల్లీ గాట్ ఇట్. దిస్ ఇస్ మై స్టడీ కమ్ ల్యాప్టాప్ టేబుల్. కానీ వచ్చింది. అన్నీ చెక్ చేద్దాం. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బట్ కొంచెం ఊగుతుంది అనమాట సైడ్ల కింద. దీనికి పెన్ హోల్డర్ వచ్చింది. అలాగే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇలా కాలు చెప్పుకొని మంచిగా పెట్టేసుకొని చూసుకోవచ్చు. ల్యాప్టాప్ పెట్టి చూద్దాం. బాగానే ఉంది, ఓకే. ఇంతకుముందు నేను దీన్ని వాడేదాన్ని. ఇందులో అయితే ఇలాంటివన్నీ వేసుకునేదన్నమాట. ఇది ఏదో మిషన్కి వచ్చింది, బట్ అట్లా వాడేదన్నమాట. దీనికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. పాపం పిచ్చిమండి ఛానల్ వచ్చింది. సో ఇప్పుడైతే ఈ టేబుల్కి మనకి పెన్ హోల్డర్ కూడా ఉంది. మంచిగా కొంతవరకు పెట్టుకోవచ్చు పెన్స్ కానీ చిన్న చిన్నవి. అండ్ మనకి ఇలా తీసేసుకొని పెట్టుకోవచ్చు. ఇదేమో కప్పు పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ సంథింగ్ ఏదైనా గ్లాసెస్ పెట్టుకోవడానికి, ఇవి పెన్స్ పెట్టుకోవడానికి. పెన్నులు కూడా మంచి లేవే. ఓకే, ఇంకా ఇక్కడ ముందున్నాయి కదా, ఇవి యాక్చువల్గా అయితే ట్యాబ్ పెట్టడానికి అనమాట. మొబైల్ హోల్డర్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు మన మొబైల్ షూటింగ్లో బిజీగా ఉందన్నమాట, సో నేను పెట్టలేను. సో ఓవరాల్ ప్రోడక్ట్ అయితే బాగుంది, బట్ కొంచెం లూజ్గా ఉన్నట్టుంది ఆ స్క్రూస్. అది ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ రీఆర్డర్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అది వచ్చేసరికి. సో నేనే ఫిక్స్ చేసుకుంటామని అనుకుంటున్నాను. చూద్దాం వర్క్ అవుతుందేమో. బట్ ఓవరాల్ బెడ్ టైం అండ్ స్టడీ పర్పస్కి అయితే బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇవే ఇలా ఉన్నాయి బ్యాక్ సైడ్. సో ఇలా మనం క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. హోల్డర్ ఎక్కడ కావాలంటే అలా ఫోల్డ్ చేయొచ్చు టేబుల్ని. బాగుంది, స్పేస్ సేవింగ్. ఓకే, లెట్స్ గో, ఒకసారి ఫిక్స్ చేద్దాం. సో యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే, మనం లెగ్స్ ఉన్నాయి కదా, వీటిని నించోబెట్టినప్పుడు ఈక్వల్గా లేవన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ లెగ్స్ చూసుకుంటే మీకు వీటి చుట్టూతా రెండింటిని సపరేట్ అవ్వకుండా ఒక ప్లాస్టిక్ది పెట్టారు, క్లిప్ లాంటిది. మా అమ్మాయి కిట్ మొత్తం చేసేసింది. సో ఇప్పుడైతే మనం ఈ సుత్తి తీసుకొని చిన్నగా, మరీ గట్టిగా కాదు, చిన్నగా అన్ని ఫ్రేమ్స్ని, ఈ ఫ్రేమ్స్ కార్నర్స్ ఉన్నాయి కదా అన్నిటినీ సమానంగా ఫిట్ చేసుకున్నాం, జస్ట్ అలా కొట్టేసి. సో ఇప్పుడైతే అంతా సమానంగా అయిపోయింది అనుకుంటున్నాం. ఒకసారి నించోబెట్టి చూస్తే అన్నీ ఈక్వల్గా నించుంటాయి సర్ఫేస్ మీద. సో ఇప్పుడైతే ఈ ఇష్యూ అయితే రిజాల్వ్ అయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నాకు ఇలా ప్రెస్ చేస్తుంటే ఊగుతుంది చూసారా, అది ఊగడం అనేది కొంచెం బికాజ్ ఆఫ్ స్క్రూ లూజ్ అనమాట. కింద స్క్రూస్ ఉన్నాయి కదా వెనక, ఇవి కొంచెం లూజ్గా ఉన్నాయి. నాకు ఇంకొంచెం టైట్ చేసుకుంటే మనకి ఇలా క్లోజ్ అవ్వడానికి కొంచెం మరీ లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉంటే బాగుంటుంది. మా అమ్మ నేను 2 చేతులతో కష్టపడుతున్నామంట, 2 చేతులు వేసేసి ఈ టేబుల్ కోసం. బట్ ఫైనల్లీ సాధించాము, టైట్ అయిపోయింది అనమాట. సో ఇదైతే ఇప్పుడు బాగుంది, ఈజీగా కొంచెం టైట్గానే వస్తుంది. అండ్ ఇది కూడా ఇప్పుడు ఫిక్స్ చేసుకుంటే మన కంప్లీట్ టేబుల్ ఈజ్ రెడీ. సో నేనైతే స్క్రూ పెడుతున్నా, అమ్మ రెంజ్ పెట్టింది అనమాట. మా దగ్గర కిట్ ఉంది కాబట్టి మేము అలా యూజ్ చేసాం. మీరు ఇదొకటి ట్రై చేసుకొని చూడొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే. సో అలా మేమైతే స్క్రూ ఇప్పుడైతే బిగించేస్తున్నాం. స్క్రూ ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. సో అప్పుడు మనకి బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఇది మనం తీయొచ్చు అనమాట పెన్ హోల్డర్స్.
సో నేను చాలా వెతికాను ఈ పెన్ హోల్డర్స్ ఉండేవి, అలాగే ఇవన్నీను. ఇవి అన్నీ ఉండాలంటే మినిమం 500 ఉండాలి. బట్ నాకు ఇది అరౌండ్ 350 ఆర్ సంథింగ్ పడిందనమాట. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే బై చేయండి. దట్స్ యువర్ విష్. బట్ సేమ్ టేబుల్ మీకు ఆఫ్లైన్లో దొరికినా పర్చేస్ చేసుకోండి ఇంకా తక్కువకి. బికాజ్ తక్కువకి దొరకవచ్చు అనమాట మనం బార్గెన్ చేస్తే. మేబీ అప్పుడప్పుడు రోడ్ల పక్కన అమ్ముతూ ఉంటారు. బట్ ఇలాంటివి మరి ఉందో లేదో నేను చూడలేదు. కానీ నాకు స్పెసిఫిక్గా పెన్ హోల్డర్ ఉండాలి అండ్ ఇలా కాల్ చెప్పుకోవాలి అన్న థాట్లోనే నేను తీసుకున్నాను అనమాట. బట్ ఎనీవే ఓవరాల్ ప్రోడక్ట్ ఈస్ గుడ్. ఇప్పుడు దీన్ని మనం బెడ్ మీద వేసుకొని టెస్ట్ చేద్దాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను మీషోకి మనం ఒక ఆఫర్ ఉందన్నమాట. అంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకు కొంత డిస్కౌంట్ ఉందన్నమాట. కదా, సో ట్రై చేయండి ఎప్పుడైనా. సో మనమైతే ఇప్పుడు బెడ్ మీద పెట్టుకుందాం. చెయ్యి అప్పటికే ఆ పెన్ హోల్డర్ మీదకే వెళ్తుంది, కానీ పెన్నులే లేవు అందులో పెట్టడానికి. ఓకే, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో మామూలుగా మన పెన్ హోల్డర్ లేకుండా, క్యాప్ లేకుండా, గ్లాస్ క్యాప్ లేకుండా మనకి ఏంటంటే దాని పర్చేస్ అరౌండ్ 200 ఉన్నా, బట్ డెలివరీ చేసి చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవరైనా బడ్జెట్లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఫైన్. అండ్ ఇలా మనం బెడ్ మీద హ్యాపీగా కాళ్ళు చాపేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. అన్నట్టు చిన్నపిల్లలైనా దీన్ని స్టడీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 in 1 బాగుంది. నేను ఇది చదువుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటాను అండ్ వర్క్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవడం కోసమే కొన్నాను అనమాట. ఇప్పుడు మౌస్ టెస్ట్ చేద్దాము. ఒకసారి మౌస్ టేబుల్ మీద వర్క్ అవుతుందా ల్యాప్టాప్కి మౌస్ ప్యాడ్ లేకుండా. సో ఒకసారి స్ట్రక్ అవుతుంది, బట్ వర్క్ అయితే అవుతుంది. ఓవరాల్ గుడ్ అనమాట. ఇది కూడా పనిచేస్తుంది. సో గుడ్ పర్చేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా లాస్ట్లో ఒకటి చెప్దాం అనుకున్నా కదా. సో రేటింగ్స్ చూసి ప్రతిసారి మోసపోవద్దు. ఇది వీళ్ళ క్యాష్ బ్యాక్లు పంపించి వాళ్ళ చేత మన చేత 5 స్టార్ రేటింగ్స్ ఇచ్చుకొని 50 రూపీస్ ఇలా కొంత క్యాష్ బ్యాక్ ఇస్తామని, గూగుల్ పే, పేటిఎం చేస్తామని చెప్పి ఇట్లా కార్డులు పంపిస్తారు. కానీ తీరా మనం అంతా రివ్యూ ఇచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి వీళ్ళకి ట్రై చేద్దామని చేసినాం అనుకోండి. నేను కూడా ట్రై చేశాను. చూడండి ఒకసారి, మొబైల్ నంబర్ ఫ్రాడ్ అని వస్తుంది. అలాగే దీనికి వాట్సాప్ కూడా లేదు. వాట్సాప్ చేయమని చెప్పి మనకి అక్కడ లెటర్లో ఇచ్చారనమాట. సో రివ్యూస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఫ్రాడా, రియలా, ఫేక్ అన్నీ చూసుకొని ఒకసారి రివ్యూ ఇవ్వండి. అట్లాగే జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి. సో దట్ అదర్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే అంతే ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.